నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 19వ శ్లోకము. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. సో భగవానుడు చెప్తున్నారు, ఈ బ్రహ్మలోకం వరకు భూలోకం పైన ఉన్న ఈ పైలోకాలన్నీ కూడా టెంపరీయే, అవి పర్మనెంట్ కాదు, వాటికి కూడా కాల పరిమితి ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. అయితే బ్రహ్మలోకం యొక్క పగల టైంలో ఆయనలో ఈ సృష్టి అంతా అవ్యక్తంగా ఉన్న సృష్టి అంతా వ్యక్తం అవుతుంది. అట్లాగే ఆయన రాత్రి మొదలవ్వగానే మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఆయనలో లీనమైపోతుంది అని అట్లా ఇది రోజు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అయితే అందుకని దానికి కొనసాగిస్తూ ఆ పాయింట్ ని ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, భూత గ్రామస్స ఏవాయం. ఈ భూత గ్రామము అంటే ఈ సమిష్టి సృష్టి అంతా కూడా, భూతాలు చరాచర భూతాలన్నీ కూడా, సమస్త సృష్టి కూడా, భూతము అనగానే ఇక్కడ మనం మనుషులు అనుకోవచ్చు, జీవులు అనుకోవచ్చు. సో ఈ జీవ సమూహం అంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క రాత్రి మొదలవ్వంగానే ఆయనలోకి లీనమైపోతుందని చెప్పాను కదా. అయితే ఆయన పగలు మళ్ళీ మొదలవ్వంగానే మళ్ళీ వాళ్ళు వ్యక్తమవుతారు. అయితే ఇప్పుడు ఈ జీవులు, అందులోకి వెళ్లే జీవులు వేరు, ఇక్కడ వచ్చే జీవులు వేరు కాదు అని చెప్పడానికి అవశః అనే వర్డ్ వాడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ లైన్ లో. రాత్ర్యాగమే వశః పార్థ. అవశః అంటే ఈ ఈ ఎవరైతే జీవులు అందులోకి వెళ్ళిపోయారో ప్రళయం టైంలో, అంటే ఆ రాత్రి మొదలవ్వంగానే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, ఆయనకి డే మార్నింగ్ రాగానే మళ్ళీ వస్తారు. అయితే వాళ్ళు ఆ జీవులు కర్మబంధాలకి కట్టుబడి మళ్ళీ జన్మ తీసుకుంటారని చెప్తున్నారు. సో ఈ కర్మబంధాలు అనేవి అవశః అంటే వాళ్ళ కర్మబంధాల ప్రకారమే వాళ్ళు మళ్ళీ లైఫ్ లో ఈ జన్మ తీసుకుంటారు. సో ఆయనలో వెళ్ళిపోయినా కూడా, అవ్యక్తం అయినా కూడా ఈ కర్మబంధాలు అనేవి పర్మనెంట్ గా పోవు, అవి ఉంటాయి. సో మళ్ళీ ఆ బంధం ఉన్నంతసేపు మళ్ళీ జన్మ తీసుకుంటారు. అదే ఆ కర్మ బంధాలు లేని వాళ్ళు ఆ ప్రళయంలోనే ఉండిపోతారు. బట్ మనుషులందరూ కూడా కర్మబంధాలకి లోనయ్యి వస్తూ పోతూ ఉన్నారు, అవశః వస్తూ పోతూ ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది, ఇది ఒక చక్రము అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.